ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తంగా మారినవి. ఆ జిల్లాలో తొలినాటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అండదండగా ఉన్న కుటుంబం కె నారాయణ స్వామి కుటుంబం అని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా వారి క్యాబినెట్లో కె నారాయణ స్వామి గారిని చేర్చుకొని అత్యంత కీలకమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పదవి బాధ్యతలు ఇచ్చినారు. ఆ బాధ్యతలంతో చిత్తశుద్ధితో నెరవేరుస్తూ ప్రజల మనిషిగా కె నారాయణ స్వామి పేరు పొందినారు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందని చెప్పవచ్చును. ఎందుకంటే కె నారాయణ స్వామి గంగాధర్ నెల్లూరు జిల్లా నుంచి గెలుపొందినారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందినారు. ఒక్కసారి కాదు, కొలుమార్లు గెలుపొందినారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్థానసలనం చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలకు. సర్వేల ఫలితంగా కానీ వాళ్ళు చేసిన అవినీతి ఫలితంగా కానీ స్థానసలనం చేస్తున్నారు. అంటే స్థానసలనం చేయడం జరుగుతుంది. మరికొన్ని చోట్ల అభ్యర్థులకు అవినీతి ఎక్కువ ఉన్న అభ్యర్థులకు కానీ సర్వేల రిపోర్ట్ సరిగ్గా లేని అభ్యర్థులకు కానీ టికెట్ నిరాకరించడం జరుగుతుంది. కానీ కె నారాయణ స్వామి వారికి మటుకి జగన్మోహన్ రెడ్డి ఒక హామీ కూడా ఇచ్చారు. అన్నా నీదే టికెట్, నువ్వు వెళ్ళి పని చేసుకో. అన్నా నీలాంటి మనిషి నాకు కావాలి. ఎంతమంది అబద్ధాలు చెప్పినా నీ మీద, ఎంతమంది నీ మీద అవాకు సెలకు పేలినా కూడా అన్నా నేను నీ అంటే నేను ఉంటా అన్నా అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు నారాయణ స్వామి గారికి. అందుకని తిరుగులేని ప్రజా మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అన్ని సర్వేల్లో కూడా నారాయణ స్వామికి అనుకూలంగా వచ్చినవి. నారాయణ స్వామి మళ్ళీ గెలవబోతున్నారని కూడా రిపోర్ట్లు వచ్చినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అభయస్సు ఇచ్చారు నారాయణ స్వామి గారికి. కానీ నియోజకవర్గంలో కొంతమంది సవాకులు పేలే అవినీతి పరులైన వ్యక్తులు, మాజీ ఎంపీ అయిన జ్ఞానేందర్ రెడ్డి లాంటి వారు దుర్మార్గులు నారాయణ స్వామి పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఆ జ్ఞానేందర్ రెడ్డి లాంటి వ్యక్తిని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాడే పార్టీ నుంచి బయటికి పంపించాడు. రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి జ్ఞానేందర్ రెడ్డి అనే వ్యక్తి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కుతులమ్మను ఓడించాలని చూసినాడు జ్ఞానేందర్ రెడ్డి. అప్పుడే రాజశేఖర రెడ్డి అతని పార్టీ నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత అతను ప్రజారాజ్యంలో చేరి కూడా కుటుంబంలో ఓడిస్తానని కూడా సిద్ధం చేశారు. కానీ రాజశేఖర రెడ్డి ఏవలో కుతులమ్మ కూడా గెలవడం జరిగింది. అలాంటి దుర్మార్గుని రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం కూడా దగ్గరకు కూడా రానిలా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా జ్ఞానేందర్ రెడ్డి లాంటి దుర్మార్గుని దగ్గరకు కూడా రానియలేదు. కానీ 2019 ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ఈజీడంకా మోగించింది. ఈ ఈజీడంకా మోగించడంలో కీలక పాత్ర పోషించిన కె నారాయణ స్వామి దగ్గరకు జ్ఞానేందర్ రెడ్డి వచ్చి అన్నా నీ దయవల్లనే పార్టీలో చేరతాను, జగన్మోహన్ రెడ్డి అపార్ట్మెంట్ ఇప్పమని కాళ్ళు ఎగరబడ్డారు. కానీ నారాయణ స్వామి అతన్ని నమ్మలేదు. ఎన్నోసార్లు నారాయణ స్వామి దగ్గరకు వచ్చి కాళ్ళు ఎగరబడ్డ జ్ఞానేందర్ రెడ్డిని కనుకరించిన నారాయణ స్వామి ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ మిద్దిరెడ్డికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇట్లా జ్ఞానేందర్ రెడ్డి మన పార్టీలోకి వస్తారంటే తెచ్చుకుందామని. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఎంపీ మిద్దిరెడ్డి లాంటి పెద్దలు కానీ జ్ఞానేందర్ రెడ్డి దుర్మార్గుడు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశాడు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి సార్కి వ్యతిరేకంగా పనిచేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎత్తకుండా చేసినాడు, అలాంటి వ్యక్తి మన పార్టీలో వద్దని వాళ్ళు సిద్ధరించుకొని దూరంగా పెట్టారు. కానీ మంచి మనసు గల వ్యక్తి అయిన కె నారాయణ స్వామి ఆ జ్ఞానేందర్ రెడ్డి మాయలో పడి ఆ జ్ఞానేందర్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా జ్ఞానేందర్ రెడ్డిని వద్దని చెప్పారు. కానీ నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డిని మెప్పించి జ్ఞానేందర్ రెడ్డిని వైసీపీ పార్టీ జాయిన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అతనికి అనేక నిధులు కూడా ఇవ్వడం జరిగింది నారాయణ స్వామి. అంతేకాకుండా వాళ్ళ సొంత ఊరైన పెనుమూరులో కూడా, వాళ్ళ సొంత మండలాల్లో కూడా అక్కడ ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు కానీ జ్ఞానేందర్ రెడ్డి మాట వినమని కూడా అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు జరిగింది. అంత సేవ చేసినప్పటికి కూడా, అంత మంచి పని చేసినప్పటికి కూడా 13 కోట్ల నిధులు ఇచ్చి వాళ్ళ మండలాలు అభివృద్ధి చేసుకోమని,
ఆ మండలంలో కానీ ఆ జిల్లాలో కానీ పని కావాల్సి వస్తే అక్కడ కలెక్టర్కి కానీ ఎంఆర్ఓకి కానీ ఎండిఓకి కానీ సంబంధిత పోలీస్ అధికారులకు కానీ జ్ఞానేందర్ రెడ్డి వస్తే పనిచేసి పెట్టమని ఆదేశాలు ఇచ్చింది ఒక నాయకుడు ఎవరంటే కె నారాయణ స్వామి. అలాంటి మంచి వ్యక్తి పైన నేడు ఆ జ్ఞానేందర్ రెడ్డి లాంటి దుర్మార్గుడు తిరుగుబాటు ఎగరేశారు. కె నారాయణ స్వామి వద్దు అని కూడా పద్యంలోకి వెళ్ళారు. కానీ ప్రజలు మాత్రం గంగాధర్ నెల్లూరు జిల్లా నియోజకవర్గ ప్రజలు మాత్రం జ్ఞానేందర్ రెడ్డి మాటలు నమ్మలేదు. అందరూ కూడా మంచి మనిషి అయినా మంచితనానికి మంచి మంచులాంచి మంచి మనిషి అయిన కె నారాయణ స్వామి అంటే మేము ఉంటాము. నారాయణ స్వామి వల్లే నియోజకవర్గం అభివృద్ధి చెందింది. గతంలో ఎంతో మంది ప్రజాప్రతినిధులు పనిచేశారు. ఈ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేశారు. డిప్యూటీ స్పీకర్గా కూడా సేవలు అందించారు కుతులమ్మ, ఒక మహిళ. ఆనాడు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కానీ ఈ నారాయణ స్వామి పదవి బాధ్యత చేపట్టినాక ఎమ్మెల్యే అయినాక నియోజకవర్గంలో కను ఎనే రీతిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలకు కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలను కూడా అందించడం జరిగింది. పేదవాడికి కూడా కావాల్సిన అన్ని పథకాలు అందేలాగా చర్యలు చేయడం జరిగింది. కానీ ఈ దుర్మార్గుడు జ్ఞానేందర్ రెడ్డి లాంటి వ్యక్తి నియోజకవర్గంలో పర్యటిస్తూ నారాయణ స్వామి వద్దు జగన్ ముద్దంటూ ఒక స్లోగన్ పట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళారు. ప్రజలు వాళ్ళని అందరం సిద్ధరించుకోవడం జరిగింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో 6 మండలాల ప్రజలు కూడా మాకు నారాయణ స్వామి కావాలి, నారాయణ స్వామి అభ్యర్థాన్ని మేము బలపరుస్తాము, నారాయణ స్వామిని మళ్ళీ మేము ఎమ్మెల్యే చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకిస్తామని కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం కూడా ముక్త కంఠంతో ఏకవాక్య తీర్మానం చేశారంటే అక్కడ నారాయణ స్వామి గారికి ఉన్న మీద ఉన్న అభిమానం ఏమిటో, నారాయణ స్వామి గారికి ఉన్న ప్రజా బలం ఏమిటో అక్కడ ఉన్న మండల ప్రజానికాన్ని అడిగితే కానీ తెలుస్తుంది. ఈ జ్ఞానేందర్ రెడ్డి ఎత్తి గతంలో అనేక పార్టీలు మారి వచ్చినారు. గతంలో ఎస్సీ కుటుంబానికి చెందిన సుబ్రహ్మణ్యం గారు జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కూడా అతను కూడా బెదిరించడం జరిగింది. కులం పేరుతో కూడా దేశించడం జరిగింది. ఈనాడు అదేవిధంగా ఆనాడు ఆ తర్వాత కుతులమ్మ అనే మహిళా శాసనసభ్యురాలను కూడా, దళిత మహిళా శాసనసభ్యురాలను కూడా వేధించడం జరిగింది. అవన్నీ మర్చిపోయానని కాళ్ళు ఆలబడితే నారాయణ స్వామి దగ్గరకు వచ్చి కాళ్ళు ఆలబడితే నారాయణ స్వామి కనుకరించి జ్ఞానేందర్ రెడ్డి గారికి పార్టీలో చేర్చుకొని నియోజకవర్గానికి అభివృద్ధి చేయమని అనేక నిధులు ఇచ్చి ఎంపీడీసీలు వాళ్ళకి సంబంధించి ఎంపీడీసీలకి నిధులు ఇచ్చి గతంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కొంతమంది ఎంపీటీసీలు అతను చెప్పిన వాళ్ళకి ఇచ్చి జడ్పీటీసీలని అభ్యర్థులను ఇచ్చి అంత మంచి పని చేస్తే ఈనాడు జ్ఞానేందర్ రెడ్డి లాంటి దుర్మార్గుడు మళ్ళీ ప్రత్యక్ష రాజ్యాలకు వస్తున్నాను అని చెప్పి వేరే అతను రాజేష్ అనే అతన్ని తీసుకొచ్చి నారాయణ స్వామి పైన పోటీ పెడతానంటాం, వైసీపీ పార్టీ అభ్యర్థిగా నిలబెడతానంటాం. ఇది చాలా దౌర్భాగ్య చర్యగా ఖండించవలసిన అవసరం గంగాధర్ నెల్లూరు ప్రజానీకానికి ఉందని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని కుట్రంత్రాలు పన్నినా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానీకం మొత్తం కూడా కె నారాయణ స్వామి అంటే ఉన్నారు. అతనికి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మరలా అతనే ఎమ్మెల్యే టికెట్గా తెచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యే టికెట్గా హామీ పొందినాడు. మళ్ళా అత్యధిక మెజార్టీతో 2024 ఎన్నికల్లో కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి కె నారాయణ స్వామి విజయ బాగుట ఎగరేస్తున్నారని కూడా మనం ఘంటాబద్ధంగా చెప్పవచ్చును. పదవుల శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతం అని కూడా నారాయణ స్వామి సాటి చెప్పారు. అందుకనే అతని మీద ఎలాంటి అవినీతి మరక లేదు, ఎలాంటి ఒక దోపిడీ కానీ ఎలాంటి లంచగొండితనం కానీ అలాంటి మరకలు కూడా లేవంటే అతను ఎంత నిస్వార్థంగా నిజాయితీగా పని చేస్తున్నారు. ఆ పదవికి వన్నీ తెచ్చారు అని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు.
ఎంత మంచి వాళ్ళకైనా కొంతమంది శత్రువులు ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి మనకి ఆశీస్సులు ఉన్నంత కాలం ఈ జ్ఞానేందర్ రెడ్డి లాంటి వాళ్ళు మనల్ని ఏం చేయలేరని కూడా గంగాధర్ నెల్లూరు ప్రజానీకం మొత్తం కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళంతా కూడా కె నారాయణ స్వామి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కూడా చెప్పవచ్చును. ఏదో అవాకు సెలాకులు పెళ్తే బెదిరిపోతారని జ్ఞానేందర్ రెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్లకు నారాయణ స్వామి లాంటి పెద్దలు కానీ నారాయణ స్వామి లాంటి సీనియర్ నాయకులు కానీ బెదరపోరు. ఇంకా అతన్ని కానీ మీద బెదిరించే తత్వం కానీ ఉంటే జ్ఞానేందర్ రెడ్డి గారికి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానీకమే జ్ఞానేందర్ రెడ్డి పైన తిరగబడతారని కూడా చెప్పడం ఏమాత్రం మనం లేదు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీ వాడు అనే స్టెంట్లు వేస్తారు. స్వయంగా స్వపక్షంలో కూడా అనేక లుకలుకలు ఉంటాయి. ఈ లుకలుకలను కానీ ఈ ప్లానింగ్లన్నిటిని కూడా సరిదిద్దుకునే సత్తా ఒక కె నారాయణ స్వామికి ఉందని చెప్పవచ్చును. మంచి ప్రేమతో అభిమానిస్తారు, మంచి మాటలతో పలకరిస్తారు. అందుకనే ఆ నియోజకవర్గాన్ని ప్రజానీకానికి కూడా నారాయణ స్వామి ఒక దేవుడే అని చెప్పడంలో అనుమానం లేదు. ఈనాడ ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి వాళ్ళు కూడా నారాయణ స్వామి పైన కొన్ని తప్పుడు కథనాలు రాశారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాశారు. వాటన్నిటిని కూడా గంగాధర్ నెల్లూరు ప్రజానీకం తీవ్రంగా ఖండించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానీకంలో మొత్తం కూడా 100కి 95% కె నారాయణ స్వామి పక్కన ఉన్నారు. అక్కడ ప్రతిపక్ష పార్టీకి స్థానమే లేదు. జ్ఞానేందర్ రెడ్డి వైసీపీలో ఉండి అనేక మంది గ్రూపులు తయారు చేసి ఏదో అలజడి సృష్టించి ఏదో పెద్ద రకం చేయాలని పోజులు ఇస్తున్నారు. వాటన్నిటిని కూడా ప్రజానికి నమ్మే పరిస్థితి లేరు. అధిష్టాన పెద్దలు కూడా అతని మాట నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసి ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరి ఆ తర్వాత అక్కడ కూడా అతని నమ్మకాలకే అతని రాజకీయ జీవితం ఆమె అగమ్యం గౌసంగా మారినప్పుడు ఏదో పానీలను జాలి తెలిపి వైసీపీ పార్టీలో చేరతానంటే నారాయణ స్వామిని కాళ్ళ పడితే నారాయణ స్వామి కనుగరించి జగన్మోహన్ రెడ్డి సార్ని ఒప్పించి, జగన్మోహన్ రెడ్డి సార్ ఒప్పుకోపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి సార్ని ఒప్పించి మెప్పించి పార్టీలో జాయిన్ చేస్తే ఈనాడు జ్ఞానేందర్ రెడ్డికి కొమ్ములు వచ్చి మంచి మనిషి నారాయణ స్వామి పైన ఏదేదో మాట్లాడటం, ఏదేదో గ్రూప్ రాజకీయాలు చేసి ఏదో హీరో అనిపించుకోవటం తగదు. ఇప్పటికైనా అతని స్థాయి తగ్గించుకొని అతను గతంలో ఎంపీగా చేశారు, ఆ హోదాను కాపాడుకోవాలని కూడా ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేస్తే ప్రజలు అతను ఎంత వస్తారు తప్ప ఇలాంటి గ్రూప్ రాజకీయాలు చేసి ఏదో నేను హీరో కావాలనుకుంటే మటుకి ప్రజలు నిన్ను జీరో చేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా జ్ఞానేందర్ రెడ్డి గారికి గంగాధర్ నెల్లూరు ప్రజానీకం కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది నాయకులను అంట పెట్టుకొని నియోజకవర్గంలో తిరుగుతూ లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు ప్రజలు ఏమాత్రం నమ్మొద్దని కూడా గంగాధర్ నెల్లూరు ప్రజానీకానికి కె నారాయణ స్వామి విజ్ఞప్తి చేస్తున్నారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చడం జరిగింది. ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, సర్పంచ్లకు కానీ అనేక నిధులు కేటాయించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రతి ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసి అన్ని ఊర్లలో కూడా గవర్నమెంట్ ఇల్లును కట్టించి పేద ప్రజలకు అందించడంలో
ముందున్న నియోజకవర్గం ఏదంటే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చూడటంలో ఏమాత్రం అనుమానం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో అనేక మంది మంత్రులు ఉన్నారు, అనేక మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా పదవి బాధ్యత నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ రాని కూడా గౌరవం, వాళ్ళందరికీ రాని కూడా ప్రజాదరణ ఒక కె నారాయణ స్వామికి వచ్చిందంటే కేవలం ప్రజల్లో ఉన్న వాళ్ళకి బలం ఏమిటో మనకు అర్థమవుతుంది. ప్రజానాయకుడు కావడం వల్లనే, ప్రజలకు నిరంతర సేవ చేయడం వల్లనే నారాయణ స్వామి గారికి అంత ప్రజాదరణ తప్ప మరొకటి కాదని కూడా చెప్పవచ్చును. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అభయస్తం నారాయణ స్వామి గారికి ఇవ్వడం జరిగింది. అన్నా నీ అంటే నేను ఉన్నాను, వెళ్ళి నియోజకవర్గంలో పనిచేసుకోపో, నువ్వు ప్రజాసేవ చేసుకోపో, మళ్ళీ నువ్వు గెలిచి రావాలి, నా క్యాబినెట్లో మంత్రి కావాలని కూడా అభయస్తం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎలక్షన్ ఏ సమయంలో జరిగినా కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి కె నారాయణ స్వామి అఖండ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విజయం సాధించడం ఖాయం. మళ్ళా రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి సీఎం క్యాబినెట్లో అత్యంత కీలకమైన మంత్రిగా కూడా, మళ్ళా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా కె నారాయణ స్వామి అవుతారని కూడా చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రజల్లో ఉన్న మనుషులకే మాత్రమే టికెట్ ఇస్తున్నారు. సర్వేల ఆధారంగాను, అవినీతి మరకలేని ఆధారంగానే టికెట్లు ఇస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నారు. ఆ గెలుపు గుర్రాల్లో మొదట ఉన్నది కె నారాయణ స్వామిని చూడడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. అందుకనే విజయకేతనం ఎగరేయబోతున్నారు. ఎంతమంది ఎన్ని కుట్రలు బండినా, ఎన్ని కుతంత్రాలు బండినా కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి కె నారాయణ స్వామి గారు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఖాయమని కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా కోరుకుంటున్నారు. జ్ఞానేందర్ రెడ్డికి కానీ, ఎల్లో మీడియా వాళ్ళకి కానీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం కూడా తగిన సమయంలో ఓటు రూపంలో తగిన బుద్ధి చెబుతారని కూడా చెబుతున్నాను. మీకు కానీ అభిమానం ఉంటే ప్రజల్లో రావాలి, ప్రజల్లో తెచ్చుకోవాలి, ప్రజల్లో తీర్పే శిరోధాన్యంగా భావించాలి. ఎందుకంటే ప్రజలకు సేవ చేస్తే మళ్ళీ పట్టం కడతారు. ప్రజల్లో సొమ్మును అవినీతికి పాల్పడి అవినీతి కార్యక్రమాలు చేస్తే ఇంటికి పంపిస్తారు. అది సర్వసాధారణం ప్రజాస్వామ్య వ్యవస్థలో. అలా కాకుండా గ్రూపులు తయారు చేసి నీకు ఇచ్చిన అధికారాన్ని ఏదో తప్పుడు మార్గం చేస్తే ప్రజలు తిరస్కరిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. జ్ఞానేందర్ రెడ్డి గారు, జ్ఞానేందర్ రెడ్డి గారు, నారాయణ స్వామి చేసిన మేలు నీకు అంతా ఎంత కాదు. నీకు ఒక రకంగా చెప్పాలంటే నీ రాజకీయంగా నువ్వు అన్ని విధాలు కోల్పోయినప్పటికీ, నిన్ను ప్రజలు మర్చిపోయినప్పటికీ, గతంలో నువ్వు ఎంపీ చేసి ఉండొచ్చు, కానీ నీ రాజకీయ శాఖ మూసినప్పటికి కూడా మళ్ళా నీకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే కె నారాయణ స్వామి లాంటి వ్యక్తి. కె నారాయణ స్వామి లాంటి వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకుపోయి నిన్ను వైసీపీలో చేర్చకపోతే జ్ఞానేందర్ రెడ్డి నీ రాజకీయ భవిష్యత్తు ఏందని కూడా ఒకసారి ఆలోచించుకో. అలాంటి మంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా నిన్ను తిరస్కరించారు. వైసీపీ పార్టీలో వద్దు, అలాంటి దుర్మార్గుడు వైసీపీల పార్టీలోకి వస్తే మళ్ళీ గ్రూపులు వస్తాయి, అతను తగాద పెడతాడు, రాజశేఖర గారికి వ్యతిరేకంగా పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పినప్పుడు కూడా వాళ్ళందరూ నచ్చజెప్పి నిన్ను పార్టీలు చేర్చుకోవటమే నారాయణ స్వామి చేసి పెద్ద తప్ప. నీకు రాజకీయంగా పునర్జన్మే నారాయణ స్వామి గారు చేసిన పెద్ద తప్ప. ఒకసారి ఆలోచించుకో జ్ఞానేందర్ రెడ్డి. ఇప్పటికైనా ప్రజల్ని ఎంత ఉండాలంటే నారాయణ స్వామి లాంటి మంచి వ్యక్తుల పక్కన నువ్వు కూడా నడు, బాగా ప్రజాసేవ చేయి. అప్పుడు నేను ప్రజలు మన్నిస్తా తప్పితే ఇలాంటి గుంపు తగాదాలు వేసి ఏదో హంగామా చేస్తే, ఏదో మీడియాలో 4 పగట్లు ఇస్తే గొప్పోళ్ళంగా ఉంటుంది. గొప్పతనం కాదు, ప్రజాసేవ చేస్తే గొప్పతనం. ఆ ప్రజాసేవ చేసే తత్వం ఒక నారాయణ స్వామి గారికి ఉంది కాబట్టి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం 6 మండల ప్రజానికంగా కూడా నారాయణ స్వామి అంటే నడుస్తామని కూడా చెప్పడం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా
ఎన్ని కుట్రతాలు చేసినా కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నుంచి కె నారాయణ స్వామి బంపర్ మెజార్టీతో గెలిచి వైఎస్ఆర్ జగన్ క్యాబినెట్లో మరలా మంత్రిగాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా రెండోసారి అవుతారని కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం ఆశిస్తున్నారు. అది జరిగిద్దని కూడా చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. ఎందుకంటే కె నారాయణ స్వామి లాంటి మంచి మనిషి కాబట్టి ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు, అతను అభిమానిస్తారు, అతన్ని గెలిపిస్తారు, అతను మంత్రిగాను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చేస్తారని కూడా నమ్మవచ్చును. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సు ఉన్నంతకాలం, భగవంతుడు దయ ఉన్నంతకాలం తనను ఎవరు ఏం చేయలేని కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అండదండలు ఉన్నంతకాలం తనను ఎవరు ఏం చేయలేని కూడా కె నారాయణ స్వామి ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి ఘనత నారాయణ స్వామి గారికి దక్కింది. అందుకనే ఏ రోజు ఎలక్షన్ వచ్చినా, ఏ సమయం ఎలక్షన్ వచ్చినా కూడా కె నారాయణ స్వామి గారిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం అంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. వారు గెలుపు అనేది నడకే అవుతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మరలా వైఎస్ఆర్ జగన్ క్యాబినెట్లో కూడా మంత్రిగా డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యత నిర్వహిస్తారు. గతంలో చూసుకున్నా కూడా, ఇప్పుడు చూసుకున్నా కూడా ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటున్నారు తప్ప ఏ రోజు కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు కె నారాయణ స్వామి పాల్గొనే దాఖలాలు లేవు. ఏ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పర్యటిస్తున్న ఏకైక మంత్రి ఎవరంటే, ఏకైక డిప్యూటీ సీఎం ఎవరంటే నారాయణ స్వామి అనే మాట తక్కువ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఏ ఉన్నట్టుగా చెబుతారు. అందుకనే అతనికి అంత ప్రజాదరణ ఉంది. ఇప్పటికైనా జ్ఞానేందర్ రెడ్డి లాంటి వాళ్ళ మనసు మార్చుకొని వైఎస్ఆర్ జగన్ గెలుపు కోసం రాష్ట్రంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో కె నారాయణ స్వామి గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. జ్ఞానేందర్ రెడ్డి లాంటి మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పటికే అతని రాజకీయ భవిష్యత్తు అంతా అయిపోయింది. ఏది ఏమైనా కూడా జ్ఞానేందర్ రెడ్డిని లాంటి మాటలు నమ్మమని కూడా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం తీర్మానం చేయడం జరిగింది. ముట్టకంతంతో చూడటం జరిగింది. నేను అనేక మందిని పరిసరాలు అన్నీ కూడా జ్ఞానేందర్ రెడ్డి విరగుతున్నారు. వాళ్ళతో పరిసరాలు కాదు నీకు ఉండాల్సింది. నీకు ఉండాల్సింది ప్రజలతో ఉండాలి. నారాయణ స్వామి లాగా నువ్వు ప్రజల మనుషులుగా ఉంటే కానీ నీ ప్రజలు నమ్ముతారు. లేకపోతే నీ నమ్మలేని విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలని కూడా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి అభయహస్తం నారాయణ స్వామి గారికి ఇవ్వడం జరిగింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం కూడా మరొకసారి నారాయణ స్వామి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీ పంపడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. మళ్ళా రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం. వారి క్యాబినెట్లో అత్యంత కీలకమైన మంత్రి శాఖను మళ్ళా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా పదే బాధ్యతలు పొందడం ఖాయమనే విషయాన్ని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ప్రజానికం మొత్తం కూడా కె నారాయణ స్వామికి తెలియజేస్తూ హామీ ఇవ్వడం జరిగిందని కూడా చెప్పవచ్చును. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.